హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్ థ్రెడ్ మంకీ మనీ. సో ఈ ఛానల్లో వచ్చేసి నేను క్యూఎంటీ టెస్ట్ పాస్ అయ్యాను. సో డ్రైవింగ్ ఫెయిల్ అయ్యాను. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే అక్కడ క్యూఎంసీ టెస్ట్ పాస్ అవుతారు, కానీ డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ అవుతున్నారు. నేను కూడా అయ్యాను. సో అసలు డ్రైవింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అక్కడైతే ఎవరు ఫోటో తీయడానికి ఇంతవరకు ధైర్యం అయితే చేయలేదు. సో నేను కూడా తీయలేదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బోర్డు ఉంది, తీయకూడదు, చేయకూడదు, నో ఫోటోగ్రఫీ అని చెప్పేసి. నేనైతే మీ అందరి కోసం అక్కడ ఎలా ఉంటుంది అనేది అయితే ఇలా అయితే గీసాను. సో పిన్ టు పాయింట్ అక్కడ ఎలా ఉంటుంది అనేది అయితే నేను ఈ ప్రాసెస్లో అయితే చెప్తాను. సో ఫైనల్గా నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ. నా యూట్యూబ్ ప్రొఫైల్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్ ఒకసారి చదవండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటో అది చెప్తుంది డెఫినెట్లీ. సో ఆ చదివిన తర్వాత మీరు ఏదైనా నాకు చెప్పాలనుకున్నా యూట్యూబ్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. యూజ్ఫుల్ మ్యాటర్ అయితే ఉంటుంది ఈ వీడియోలో. సో వెళ్ళే ముందర అయితే నాది జహరా ఆర్టీ ఆఫీస్ అయితే పడింది. సో జహరాకి అయితే వెళ్ళిపోయాను మార్నింగ్ 11 సరికి. 11:15కి అలా కంపెనీ అతను అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. సో వచ్చిన తర్వాత లోపలికి అయితే వెళ్ళినాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి పర్సన్ ఇతనా కాదా అని చెప్పి ఐడెంటిఫై చేసుకొని స్టాంప్ వేయించుకొని సరే అని చెప్పి రిటర్న్ వచ్చేసినాం. రిటర్న్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ క్యూఎంసీ టెస్ట్ ఎలా జరిగింది, ఎలా ఉంటుంది ఫస్ట్ క్యూఎంసీ టెస్ట్ అనేది అయితే చెప్తా. సో ఫైనల్గా ఫస్ట్ ఒక కేనెట్ కట్టించుకొని డబ్బులు ఎంతో పే చేసుకొని ఒక స్టిక్కర్ వచ్చింది, ఒక స్కానర్. సో అంతకుముందే మనకి ఒక చిన్న పేపర్ కూడా ఇస్తారనమాట. ఆ చిన్న పేపర్లో స్కానర్ పెట్టేశారు. సో క్యూఎంసీ టెస్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే స్టాండ్ ఉంటాయి, మనకి ఏటీఎం మిషన్లు ఉంటాయి కదా, ఏటీఎం మిషన్లు ఇట్లా టైప్ చేసుకొని ఫ్రంట్ సైడ్ ఉంటాయి, ఇట్లా మన కంటికి ఆపోజిట్లో నిలబడుకొని స్టాండింగ్ పొజిషన్లో ఉండి ఇలా ఉంటుంది. సో అది అతనే వచ్చేసి ఆ డబ్బులు ఎవరైతే తీసుకున్నారో అతనే వచ్చి స్కాన్ పెట్టేసి క్వశ్చన్స్. ఒకవేళ ఎవరికైనా క్యూఎంసీ టెస్ట్ తెలియదు అసలు ఎలా ఉంటుంది ఏంటో అంటే నేను లాస్ట్ వీడియోలో అయితే నేను పెట్టాను క్యూఎంసీ టెస్ట్ అంటే ఏంటి, క్యూఎంసీ టెస్ట్ ఎలా ఉంటుంది అని అయితే వీడియో అయితే నేను చేయడం జరిగింది. సో అవి ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళైతే అది చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. సో అలా స్టాండింగ్ పొజిషన్లో ఉండి సో మొత్తం 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ క్వశ్చన్, తర్వాత కింద ఆన్సర్స్ ఇస్తాడు, 4 ఆన్సర్స్, దాంట్లో మనం సెలెక్ట్ చేయాలి. సో అలా ఉంటుంది ఎగ్జామ్. స్టాండింగ్ పొజిషన్లో ఉండి మనకి ఏటీఎంలో విత్ డ్రా ఎట్ట చేసామో మనీ అలానే మొత్తం డిస్ప్లే ఇలా ఉంటుంది. డిస్ప్లే ఇలా ఉండేసి ఫింగర్ టచ్ మొత్తం టచ్ స్క్రీన్ లాగానే ఉంటుంది. సో అక్కడ నీకు మార్క్స్ అయితే చూపించదు. యాజ్ ఇట్ ఈజ్ మనం క్యూఎంసీ టెస్ట్ గూగుల్లో ఎలా అయితే ప్రాక్టీస్ చేసామో అలాగే ఉంటుంది అక్కడ కూడా. సో అక్కడ పాస్ అవుతానే పక్కనే రైట్ సైడ్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే అతను నువ్వు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది అయితే ఒక జిరాక్స్ పేపర్ అయితే నీట్గా ఉంటుంది. దాంట్లో ఇన్ తప్పు అన్నీ మొత్తం నువ్వు చెప్పిన క్వశ్చన్స్ నువ్వు రాసినవి మొత్తం అన్నీ ఉంటాయి ఆ జిరాక్స్ పేపర్. ఒకవేళ నువ్వు పాస్ అయితే అక్కడక్కడే స్టాంప్ వేసి ఇస్తారు. నాకైతే 19 మార్క్స్ వచ్చినాయి, 20కి 19 మార్క్స్ అయితే వచ్చేసాయి. సో అక్కడి నుంచి అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి ఇంకొక బాక్స్ లాగా ఉంటుంది, ఇంకొక ఆఫీస్ లాగా. ఆ ఆఫీస్లోకి వెళ్ళిపోతే ఇంకోసారి మనీ పే చేయాల్సింది ఉంటుంది ఒక అతని దగ్గరికి మనీ పే చేసి ఇంకో పక్కన వేరే మేడం ఉంటుంది. ఆ మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ బాక్స్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ టెస్ట్కి పోవడానికి, డ్రైవింగ్ ట్రయల్ చేయడానికి. సో అక్కడికి పోయిన తర్వాత ఒక ఇద్దరు అనౌన్స్మెంట్ చేస్తుంటారు మన పేర్లు. అక్కడికి పోయింది చిన్న పేపర్ ఉంటుంది, ఆ స్కానరు చిన్న పేపరు, మీ ఫోటో ఉండి ఆ ఫోటో పోయేసి ఆ స్కానర్ అతికిచ్చేసింటారు దానికే. అది తీసుకొని పోయి వాళ్ళకి ఇస్తే లైన్ బై లైన్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డెఫినెట్లీ ఉండండి. సో లైన్ బై లైన్ ఎవరైతే వాళ్ళు మీ పేరు పిలుస్తారో తర్వాతనే మీరు వెళ్ళండి. సో అక్కడ వరకు ఇది క్యూఎంసీ టెస్ట్ విత్ అక్కడ నాకు జరిగిన ప్రాసెస్ అదొక్కటి చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ చూపిస్తా. ఆ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ నాకు జరిగినట్టు అక్కడ ఉన్నట్టు మ్యాక్సిమం 90% అయితే నేను డ్రాయింగ్ వేసాను.
అక్కడ ఫోటోగ్రఫీ అవన్నీ ఎవ్వరు తీయవద్దండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి. అక్కడ ఫోటోగ్రఫీ తీసుకొని ఉత్తినే మీ టైం వేస్ట్ చేయకండి. అందులో ఊరికే ఎవరైనా తిట్టినా తిట్టించుకోకూడదు. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డెఫినెట్లీ పాటించండి. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో పిన్ టు పిన్ చెప్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి డయాగ్రామ్లో. ఈ డయాగ్రామ్ వెళ్ళక ముందు ఫస్ట్ వెహికల్లోకి వెళ్ళగానే ఫస్ట్ మీరు చేయాల్సిన పని సీట్ బెల్ట్. డెఫినెట్లీ సీట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే, లేదంటే ఆల్రెడీ ఫెయిల్ అంటారు నిన్న అంతే. ఎందుకంటే ఇదంతా బేసిక్. డెఫినెట్లీ సీట్ బెల్ట్ అయితే వెళ్ళగానే డ్రైవింగ్ కార్లో సీట్లో నువ్వు కూర్చున్నావంటే ఫస్ట్ బెల్ట్ వేసుకోండి. బెల్ట్ వేసుకున్న తర్వాత బండి స్టార్ట్లో ఉందా లేదా అంటే ఫస్ట్ వాళ్ళు తీసుకొని వచ్చిన వాళ్ళు కొందరు ఆఫ్ చేస్తారు, కొందరు ఆన్లో పెడతారు. సో మీరు కూడా చూసుకోవాలి కదా. సో ఇంకోటి పెట్రోల్ ఉందా లేదా, 1 పాయింటే ఉన్నింది నేను పోయినప్పుడు. ఆ కార్కి 1 పాయింటే. పెట్రోల్ అయిపోయింది లేదా అని చూసుకొని ఒకవేళ వాళ్ళు ఏమన్నా అంటే అది కూడా బాగుండదు. సో యాజ్ ఇట్ ఈస్ చూసుకోండి. అక్కడ ఇచ్చే వెహికల్ కూడా మొత్తం గేర్లెస్సే, విత్ గేర్ అయితే ఉండదు, ఓన్లీ గేర్లెస్సే ఉంటుంది. గేర్ లేకుండానే అంటే ఇదే పిఎన్డి అలా ఉంటుంది కదా, మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది, చెప్పాల్సిన అవసరం లేదు. సో సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టేసుకొని నెక్స్ట్ మీరు రైట్ సైడ్ తిరిగినా లెఫ్ట్ సైడ్ తిరిగినా డెఫినెట్లీ ఇండికేటర్లు అయితే సైడ్ సిగ్నల్స్ అయితే డెఫినెట్లీ వేయండి ప్రతి ఒక్కరు. ఇంకొకటి మ్యాక్సిమం మెల్లగానే వెళ్ళండి, స్లోగానే వెళ్ళండి. స్పీడ్ హడావిడి అస్సలకే వద్దు, చిన్నగానే వెళ్ళండి, ఆలోచించి చేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ పొరపాటు చేసినాను కాబట్టి మీకు చెప్తున్నా, ఇలా చేయొద్దు ఇలా చేయొద్దు ఇలా చేయొద్దని. సో ఇప్పుడు చూపించే డయాగ్రామ్లో యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి అక్కడ కూడా 90% వరకు. ఎందుకంటే అక్కడ నో ఫోటోగ్రఫీ ఆల్రెడీ నేను చెప్పాను మీకు, ఫోటో ఎవరు తీసుకోకూడదు, ఇది మన ఓన్ క్రియేటివిటీ కాబట్టి. సో నేను యాజ్ ఇట్ ఈస్ మీకు పిన్ టు పిన్ అర్థమయ్యేటట్టు చెప్తా. ఒకవేళ అర్థం కాలేదంటే డెఫినెట్లీ నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక రీజనబుల్గా ఒక బాధ్యతగా తీసుకొని మీకైతే డెఫినెట్లీ నేను సపోర్ట్ చేస్తా. ఓకేనా. సో ఇప్పుడు వచ్చే డయాగ్రామ్ ఒకరైతే సో మొత్తం డయాగ్రామ్ అయితే వేశాను, ఎలా ఉంటుంది ఏంటనేది. ఇక్కడ నుంచి నేను పిన్ టు పాయింట్ చెప్తా, అర్థం కాకపోతే మళ్ళీ అర్థం చేసుకోండి. సో ఇక్కడ నుంచి మీరు ఎంటర్ అవుతారు, ఇది మీ ఎంట్రీ పాయింట్ అనుకోండి. ఈ ఎంట్రీ పాయింట్ నుంచి సరిగ్గా ఇక్కడికి రాగానే ఇవన్నీ కార్స్ అనమాట. సో 1 2 3 అట్లయితే ఇలా రోడ్లలో ఉంటాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ కార్లు ఉంటాయి. అంటే మొత్తం అక్కడ నాకు ఎలా అయితే ఉందో అలాగా. ఓకేనా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకవేళ మీరు ఇక్కడ స్టార్ట్ చేశారు, ఇక్కడ స్టార్ట్ చేసి బై ఛాన్స్ అంటే స్టార్ట్ ఇక్కడ మీ కారు వెహికల్ స్టార్ట్ అయింది అంటే ఇలా వెళ్ళి బాగా చూడండి, ఇలా వెళ్ళి సిగ్నల్ కంపల్సరీ లెఫ్ట్ సిగ్నల్ వేసి కొంచెం ముందుకు వస్తానే మళ్ళీ రైట్ సిగ్నల్ వస్తానే. ఇది కర్వ్ రోడ్డు, అంటే ఇట్లా ఒక రోడ్డు ఉంటుంది, ఇట్లా ఒక రోడ్డు ఉంది, ఇక్కడ నుంచి ఇట్లా కర్వ్ రోడ్ లాగా ఉంది. ఈ కర్వ్ రోడ్ లాగా మెల్లగా తీసుకొని ఇలా వచ్చి ఇక్కడ స్టాప్ బోర్డు ఉంటుంది. ఈ స్టాప్ బోర్డు మీకు డెఫినెట్లీ రెడ్ సింబల్తో ఉంటుంది. ఖచ్చితంగా ఈ స్టాప్ బోర్డు దగ్గర అయితే కంపల్సరీ ఆపాల్సిందే. ఇది యూటర్న్ ప్రోహిబిటెడ్, యూటర్న్ అంటే యూటర్న్ చేయకూడదు అని బోర్డు. ఇది స్టాప్ బోర్డు కనబడినప్పుడు అట్లీస్ట్ 20 సెకండ్స్ లేదా 15 సెకండ్స్ అలా వెయిట్ చేసిన తర్వాతే మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత వెళ్ళండి స్లోగా. ఇక్కడ నుంచి ఇంకా పైకి స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎవరైనా హైదరాబాద్ అట్లా వెళ్ళింటే టర్నింగ్ ఉంటుంది ఇట్లా మిట్టలాగా, అంటే హైట్ ఇక్కడ నుంచి హైట్ పెరుగుతుంది. ఇంకా ఇట్లా హైట్ పెరిగి ఇక్కడ నుంచి ఇలా హైట్ పెరిగిన తర్వాత ఇలా వస్తుంది. ఇది స్టాప్ బోర్డు, ఇది మళ్ళీ స్టాప్ బోర్డు మళ్ళీ ఇక్కడ పైన మిట్టలాగా ఉంటుంది. ఇక్కడ స్టాప్ బోర్డు, ఇక్కడ స్టాప్ అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా వెళ్ళకూడదు, ఇలా సింబల్స్ ఉంటుంది, ఇట్లా ఒకటి ఇట్లయినా పోవచ్చు అని. ఇలా వద్దు, ఇలా పోకండి. సో ఇలా మెల్లగా తీసుకోండి. ముందర వెహికల్స్ ఉన్నా వెనకాల వెహికల్స్ ఉన్నా ఏమున్నా కూడా నీకంటే ముందు పోయే వాళ్ళు ఉండరు, నీకంటే వెనకాల పోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏం పట్టించుకోవద్దు. సైలెంట్గా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండండి. సో ఇలా రాగానే ఇక్కడ 2 లైన్స్ ఉంటాయి, ఎల్లో కలర్ లైన్స్. సో ఇక్కడ
కొంచెం స్లో అవ్వండి. ఇదంతా డౌన్ ఏరియా, ఇది హైట్ ఏరియా, ఇక్కడంతా హైట్ ఏరియా, ఇది డౌన్. ఈ డౌన్లో వచ్చేటప్పుడు ఖచ్చితంగా సిగ్నల్స్ వేసుకుంటూ ఉండండి, స్లోగా రండి. ఇక్కడ నుంచి ఇలా కరువు రోడ్డు ఉంటుంది. ఈ కరువు రోడ్డు వెళ్ళగానే కొంచెం ముందుకు పోయి ఇక్కడ నుంచి సిగ్నల్స్ కంపల్సరీగా వేయండి. ఇలా రాగానే కొంచెం ముందుకు రావని ఇంకా స్పేస్ పెరిగిపోతుంది. ఇంకా ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఇక్కడ హిందీ వాళ్ళు ఉంటారు, ఎందుకంటే మనకు చెప్పడానికి. సో ఇది పార్కింగ్ బాక్స్లో మొత్తం 3 అయితే ఉంటాయి. ఇక్కడ నేను 2 వేశాను మీకు చెప్పడానికి. సో మొత్తం 3 అయితే ఉంటాయి. ఈ బాక్స్లను చూసి ఇక్కడ నేను ఫెయిల్ అయ్యా పార్కింగ్ దగ్గర. పార్కింగ్ సరిగ్గా పెట్టలేకపోయినా కానీ ఇంక అది ఎలా పెట్టాలి ఏంటి అనేది అయితే మీకే తెలియాలి. సో ఫైనల్గా అయితే పార్కింగ్ ఎలా చేయాలంటే మీరు ఫ్రంట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ వెనకల నుంచి ఇలా వచ్చి పెట్టాలి. ఫ్రంట్లో ఇలాగే వచ్చి పెట్టాలంటే పెట్టలేం, కొంచెం కష్టం. సో ముందుకు పోయేసి మళ్ళీ తర్వాత ఇలా పెడితే అది సేఫ్. సో అది పెట్టామా లేదా అని ఆడైతే చెప్తారు, అక్కడే ఏం చెప్పరు, ఫెయిల్ ఆర్ ఫేస్. సో ఫైనల్గా అయితే ఇలా అయిపోగానే ఆ పార్కింగ్ అంతా అయిపోగానే ఇలా వచ్చి యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది. ఇలా వచ్చి సిగ్నల్స్ అయితే కంపల్సరీ యూస్ చేయండి. ఇలా ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా సేమ్ ఈ నీ వెనకాల కారు నీ ముందర కారు చూసుకొని వాళ్ళు చెప్తారు, ఇక్కడ ఉంటారు కొందరు, ఇలా లెఫ్ట్ సైడ్ రా రైట్ సైడ్ రా అని చెప్పేసి ఇలా చెప్పిన తర్వాత అక్కడ సేమ్ పార్కింగ్ అది ఇది చేసుకొని ఇంక చిన్న పేపర్ ఇచ్చింటారు స్టార్టింగ్ పోయేటప్పుడే. సో ఆ పేపర్ నీ కార్లోనే ఉంటుంది, అది తీసుకొని రా. ఒక్క నిమిషం. ఆ పేపరు అది కాదు, ఇక్కడ నేను బై మిస్టేక్ సారీ. సో ఇక్కడ పేపరు, ఆ దఫ్తరు చిన్న పేపర్ ఒకటి ఉంటుంది, ఆ పేపర్ పేరు నాకు కూడా తెలియదు. ఆ పేపర్ అయితే ఇక్కడే వేయాలి. ఇక్కడ హిందీ వాళ్ళు వచ్చి అడుగుతారు. ఆ పేపర్ ఇచ్చేసిన తర్వాత మీరు వచ్చి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఎట్లా అయిందో అట్లా పార్కింగ్ చేసుకుంటే అయిపోతానే మళ్ళీ ఎట్లయితే ఎంట్రీ వచ్చారో ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అంతే. మొత్తానికి అయితే ఈ డయాగ్రామ్ అయితే వేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 95% ఇలాగే ఉంటుంది. 95% ఇలాగే ఉంటుంది. ఓకే, ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే డెఫినెట్లీ మళ్ళీ నన్ను అడగండి. సో డయాగ్రామ్ అయితే చూస్తారు కదా. సో డయాగ్రామ్లో ఒకవేళ నేను చెప్పడం తప్పైనా లేదా మీరు వినడం కొంచెం లేట్ అయినా, ఒకవేళ మీకు ఏ డౌట్లు ఉన్నా కూడా యూట్యూబ్లో నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రెస్పాన్స్ అయ్యేసి మీకంటూ ఒక మంచి నాలెడ్జ్ తెప్పించడానికి అక్కడి నుంచి భయపెట్టనా ఖచ్చితంగా చెప్తాను. 100% జెన్యూన్గానే చెప్తాను అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే. సో డయాగ్రామ్లో ఉన్నట్టే ఉంటుంది. QMC కూడా మంచిగా ట్రై చేసుకోండి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అనేది, వాళ్ళకు కూడా ఏమైనా డౌట్లు ఉన్న QMC గురించి, లేదంటే ఎలా ఉంటుంది QMC, ఎలా చదువుకోవాలనేది కూడా చెప్పండి. నేను దాదాపు 500 సార్లు రాసిన QMC టెస్ట్. సో నాకు కొంచెం ఐడియా ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అట్లా యూట్యూబ్లో నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. డెఫినెట్లీ నేను రెస్పాన్స్ అవుతాను. ఇంకోటి, అక్కడ మీరు డయాగ్రామ్లో చూసిన లాస్ట్ ఎండింగ్కి వచ్చారు కదా, అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ తెలిసిపోతుంది అనమాట అప్పుడే మనం పాస్ ఆర్ ఫెయిల్ అని. మీరు స్టార్టింగ్లో QMC టెస్ట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చారు కదా, ఆ QMC టెస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అక్కడికి వస్తానే అక్కడ బయట వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఆ వెయిటింగ్ హాల్లో కూర్చుంటే 1 by 1 పిలుస్తూ ఉంటారు ఫెయిల్ ఆర్ పాస్ అని. సో ఫెయిల్ అయ్యామని ఎలా తెలుసుకుంటామంటే, మీకు వైట్ పేపర్ ఒకటి ఉంటుంది, మీ ఫోటో వచ్చి, ఆ ఫోటో పేపర్ ఒక్కటే వచ్చింది, దాంట్లో ఏదో చిన్న రాసింటారు మ్యాటరు అరబీలో, మనకు చదవలేదు. సో అదొక్కే పేపర్ వచ్చింది అంటే ఫెయిల్ అయినట్టే అంట అర్థం. దాంట్లో నువ్వు పార్కింగ్ అది ఏదో సంథింగ్ అని నాకైతే అదే వచ్చింది. సో పాస్ అయిన వాళ్ళకి ఎలా వచ్చిందంటే ఆ పేపర్తో పాటు వైట్ పేపర్ వచ్చింది. నాకు తెలిసి మన ఇండియాలో LLR ఎట్లానో అలా అని నేను అనుకుంటున్నాను. సో QMC టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ అయితే ఈ విధంగా అయితే జరిగింది. సో ఎనీ డౌట్స్ ఖచ్చితంగా యూట్యూబ్లో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా వీడియోస్ కావాలన్నా చేయాలన్నా కూడా మీకు నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవన్నీ చాలామంది అడుగుతూ ఉంటారు, బట్ కానీ మీకు నచ్చితే
నన్ను నాకు సపోర్ట్ చేయండి డెఫినెట్లీ. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.